పహల్గాం తరహాలో పాక్ మరోసారి దాడికి యత్నించవచ్చని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. అలాంటి ప్రయత్నాలే కనుక జరిగితే భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు గట్టి బదులిచ్చామని తెలిపారు. కానీ దాయాది ఎప్పటికీ తన బుద్ధి మార్చుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం తరహాలో మరో దాడికి యత్నించవచ్చని, అందుకే దాని ప్రతి కదలికపై తాము దృష్టి సారించామన్నారు. ఈసారి అలాంటి దుశ్చర్యలకు పాల్పడితే భారత్ ఇచ్చే సమాధానం మామూలుగా ఉండదని లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. 1965 के 60वें साल पाकिस्तान ने फिर एक नापाक कोशिश की, पहलगाम में एक आतंकी हमला करके, पर भारतीय सेना ने फिर उसका बहुत कड़ा जवाब दिया और उसको एक बार फिर मुंह की खानी पड़ी। ऑपरेशन सिंदूर में हमें जहां भी जम्मू और कश्मीर में और हर जगह जो हमारा आवाम है, जो हमारे वेटरन्स हैं और जो हमारा सिविल एडमिनिस्ट्रेशन है, स्टेट एडमिनिस्ट्रेशन है, इसका हमें पूरा सहयोग मिला और ये सहयोग ही था जिसके कारण हम ऑपरेशन सिंदूर में इतनी जबरदस्त विजय हासिल कर पाए। हालांकि पाकिस्तान को हार मिली, पर हमको लगता है कि उसकी जो प्रवृत्ति है वो नहीं बदलेगी। वो फिर कोशिश करेगा हम पर हमला करने की, और उसमें ना हिम्मत है ना साहस है सामने से आकर लड़ने की, तो फिर वो पहलगाम की तरह कोई और आतंकी हमला करने का प्रयास करेगा। పహల్గాం తరహాలో పాక్ మరోసారి దాడికి యత్నించవచ్చని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు లైవ్ లో. శ్రీకాంత్, చెప్పండి, ఓ పక్కన ఆఫ్ఘనిస్తాన్ బలూచిస్తాన్ తో దాడులను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఇప్పుడు మళ్ళీ భారత్ మీదకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఈ లెఫ్టినెంట్ జనరల్ కమాండర్ చెప్పినట్టు ఎటువంటి సూచనలు ఉన్నాయి? సాయి సుధా, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, వరుసగా పాకిస్తాన్ నుంచి సర్క్రీక్ నదీ వివాదం కానీ, లేదంటే అక్కడి నుంచి గుజరాత్ ఎయిర్ బేస్ పైన దాడులకు ప్రయత్నిస్తున్నారు. సర్క్రీక్ నదిలో వాళ్ళు అక్కడ బేస్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు, లేదంటే అక్కడటువంటి పడవల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం 50 కోట్ల రూపాయలతోటి భారత ఆర్మీ విభాగాన్ని కూడా ఇంకా పెంపొందిస్తుంది. అక్కడ కూడా మన వాళ్ళు క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ వివాదం అంటే ఇంటెలిజెన్స్ నిఘా విభాగం ఉండగానే మరొకసారి ఒక సీరియస్ కామెంట్ మాత్రం కనిపిస్తోంది ఇంటెలిజెన్స్ నుంచి భారత విభాగానికి. పాకిస్తాన్ మరొకసారి పహల్గాం లాంటి ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉంది అని ఈ మధ్య కాలంలో వరుసగా భారత్ నుంచి వస్తున్నటువంటి కామెంట్ చూస్తే కనిపిస్తుంది. దాంట్లో భాగంగా వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ ఒక తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. ఒకవేళ భారత్ కనుక మళ్ళీ ఇట్లాంటి పహల్గాం లాంటి దాడులకు దిగితే ఖచ్చితంగా భారత మానసిక శక్తి ఏంటో, భారత ఆయుధ శక్తి ఏంటో తెలుసు, ప్రపంచానికి తెలిసింది, ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్ అవుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇట్లాంటి నేపథ్యంలో 1965కు సంబంధించినటువంటి యుద్ధాన్ని గుర్తు చేస్తూ, అంటే 1965లో జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధం ఏదైతే ఉందో దానికి 60 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా భారత ఆర్మీకి మనోబలం పెంపొందిస్తూ భారత ఆర్మీ, భారత త్రివిధ దళాలు ఎట్లా అయితే పాకిస్తాన్ ను ముప్పు తిప్పలు పెట్టి మట్టు కనిపించిందో అట్లాంటి సందర్భం మళ్ళీ కూడా చేస్తాం అవసరమైతే అంటూ కూడా 60 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగి సైనికుల ర్యాలీలో కటియార్ ఈ అంశం పైన ప్రస్తావించడం జరిగింది. ఇప్పటికే పాకిస్తాన్ ఒక రకమైనటువంటి అభద్రతా భావనలోకి వెళ్ళిపోయింది. గతంలో ఏదైతే పాకిస్తాన్ భారత్ పైన చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు ఉన్నాయో, ఆ రోజు ఆపరేషన్ గిబ్రాల్టర్ పేరుతోటి అయూబ్ ఖాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1965లో భారత్ పైన దాడులకు, అంటే ఒక సీక్రెట్ ఆపరేషన్ తోటి భారత్ లోకి ఆ పాకిస్తాన్ ఆర్మీ మొత్తం కూడా ప్రవేశించింది. అది భారత్ తెలుసుకొని, అంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి నెట్వర్క్ ఆ రోజు లేదు. సో దాన్ని తెలుసుకొని పాకిస్తాన్ని తిప్పికొట్టి భారత సత్తా ఏంటో ఆ రోజు ప్రపంచానికి చూపించడం జరిగింది. భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. ఆ రోజు అయూబ్ ఖాన్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తి పాకిస్తాన్ లో కూడా రావడం జరిగింది. ఆ సైనికులు కూడా ఆ రోజు తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ యుద్ధం ఆల్మోస్ట్ 17 రోజులు యుద్ధం జరిగింది. సెప్టెంబర్ 1, 1965 మొదలు సెప్టెంబర్ 22 వరకు ఆ యుద్ధం జరిగింది భారత్ పాకిస్తాన్ మధ్యలో. సో ఆఖరికి భారత్ సైడ్ నుంచి
3,000 మంది సైనికుల వరకు ఆ రోజు చనిపోయినట్టుగా తెలిసింది. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి కూడా 3,800 మంది సైనికులు చనిపోయారు. సో యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్మెంట్ తోటి ఆ యుద్ధం ఆ రోజు ముగింపు పలకడం జరిగింది. బట్ ఈ యుద్ధ సారాంశం మొత్తం కూడా భారత్ ఎట్టి పరిస్థితిలో మానసిక ధైర్యాన్ని కోల్పోదు. కాశ్మీర్ను చెరపట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మా భూభాగంలోనే మిమ్మల్ని అంతం చేస్తామంటూ కూడా ఆ రోజు ఇచ్చినటువంటి ఒక సమాధానం అని చెప్పాలి. సో దాంట్లో కొంతమంది హీరోలను కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. నిన్న మనోజ్ కుమార్ కటియార్, దాంట్లో హర్సింగ్ నాయర్ గాని, అబ్దుల్ హమీద్ గాని, పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి అబ్దుల్ హమీద్ తో పాటు బ్రిగేడియర్ దేశ్ముఖ్ తో పాటు మేజర్ భాను సింగ్ లాంటి కొంతమంది పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి సైనికులను ఉద్దేశించి కటియార్ మళ్ళొకసారి పాకిస్తాన్ కి తీవ్రమైనటువంటి కామెంట్ ఇవ్వడం జరిగింది. పూర్ణచంద్రరావు గారు మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఐ థింక్ ఫోన్ లైన్ కట్ అయినట్టుంది పీసీఆర్, మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేయండి. సో అంటే మొత్తానికి కాశ్మీర్ ఆక్రమించడానికి భారత్లోకి వచ్చినటువంటి పాకిస్తాన్ ఆర్మీకి ఆ రోజు బుద్ధి చెప్పి భారత సైన్యం అంటే ఏంటి, దేశంలో ఉన్నటువంటి దేశభక్తి ఏంటి, ఐక్యత అంటే ఏంటి అనేది ప్రతిసారి పాకిస్తాన్ చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలకు భారత్ ఒక పాకిస్తాన్కి మాత్రమే కాదు పూరా ప్రపంచానికి మొత్తానికి కూడా భారతదేశ సత్తా ఏంటో చూపిస్తూ ఉంటుంది. ఇప్పటికి కూడా భారతదేశం డిఫెన్స్ విషయంలో బడ్జెట్ కేటాయించడంలో ఎట్టి పరిస్థితులు వెనకాడదు. ఆయుధ సామగ్రిని పెంచడానికి అంటే ఆ రోజు కూడా పాకిస్తాన్ 1960s లో అమెరికా దగ్గరటువంటి అధునాతన శక్తిని ఉపయోగించి అమెరికా మిత్రదేశంగా ఉన్నప్పుడు అమెరికా దగ్గరటువంటి ఆయుధాలను బేస్ చేసుకునే పాకిస్తాన్ ధైర్యంగా భారత భూభాగంలోకి ఆపరేషన్ గిబ్రాల్టర్ పేరుతోటి అడుగు పెడితే దాన్ని తిప్పికొట్టింది భారత సైన్యం. సో ఒక సీక్రెట్ ఆపరేషన్ ద్వారా భారత్లోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం చేశారు అర్ధరాత్రి పూట. సో దాన్ని భారతదేశం ఆ రోజు తిప్పికొట్టడం జరిగింది. అయూబ్ ఖాన్ ప్రభుత్వం పైన తీవ్రంగా ఆ రోజు భారత్ ఒక ప్రతిఘటించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో మొత్తానికి అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా మొన్న కూడా ఆపరేషన్ సింధూర్ కంటే ముందు పహల్గాం అటాక్ జరిగినటువంటి టైంలో కూడా నక్కి కొన్ని రోజుల ముందు నుంచే దాదాపు 20-25 రోజుల ముందు నుంచి కాశ్మీర్ పరిసరాలను పరిశీలిస్తూ అక్కడటువంటి 5-6 పార్కులను గమనిస్తూ సో ఇది మాత్రమే ఈ లోయ మాత్రమే ఇది అనుకూలంగా ఉంటుందని గమనించి అక్కడ సైనిక సెక్యూరిటీ కూడా తక్కువగా ఉందని గమనించి అక్కడటువంటి ప్యాసింజర్లు అంటే అక్కడటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో టూరిస్టులు ఉంటారో సో వాళ్ళ భర్తల్ని వాళ్ళ భార్యల కళ్ళ ముందే చంపి మోడీకో పూచో అని చెప్పేసి మోడీకి చెప్పుకోండి అని చెప్తే దానికి పర్యవసానంగా ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ని గడగడలాడించింది. అక్కడటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలని 9 భారత భూభాగం నుంచే కొడితే అక్కడటువంటి ఉగ్ర స్థావరాలు మొత్తం కూడా నేలమట్టం అయిపోయినాయి. ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి మసూద్ అజర్ లాంటి ఉగ్రవాద సంబంధించినటువంటి కుటుంబం మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. దానికి సంబంధించినటువంటి ఈ మధ్య కాలంలో సంబంధించినటువంటి ఏదైతే ఆ ఉగ్రవాద సంస్థ ఉంటుందో దానికి సంబంధించినటువంటి కాశ్మీరీ కూడా మసూద్ కుటుంబ సభ్యులు మొత్తం కూడా చనిపోయారంటూ చెప్పడం జరిగింది. బట్ మసూద్ ప్రస్తుతానికి పాకిస్తాన్ సైన్య రక్షణలోనే ఉన్నారు, అది తెలిసిన విషయమే. గతంలో మసూద్ని భారత్ అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ఆ రోజు ఫ్లైట్ హైజాక్ చేసి మసూద్ని విడిపించినటువంటి చరిత్ర కూడా ఉంది. సో ఇట్లాంటి క్రమంలో ఏదేమైనా కానీ పాకిస్తాన్ ఇప్పటికీ కూడా మళ్ళీ ఇట్లాంటి కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. బట్ ఒకవేళ మళ్ళీ పెహల్గాం లాంటి దాడులకు దిగితే సర్క్రిక్ నదీ వివాదంలో రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్స్ ని బేస్ చేసుకొని ఈ రోజు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ ఇచ్చినటువంటి హెచ్చరికలు పాకిస్తాన్ కి ఖచ్చితంగా గుండెల్లో రైలు పరిగెత్తించామని చెప్పాలి. ఏమాత్రం మళ్ళొకసారి కవ్వింపు చర్యలు దిగిన ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ఎదురుదాడి చేస్తోంది, పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైనిక శిబిరాలను కూల్చేస్తోంది, అటు పక్కలో బల్లేంలాగా బెలూచిస్తాన్ కూడా ఉండనే ఉంది. సో మొత్తానికి పాకిస్తాన్ ఇటు భారతదేశం నుంచి కూడా ఇప్పటికే ఒక ఆపరేషన్ ని ఫేస్ చేసింది. అటు సైనిక స్థావరాలని కానీ ఎయిర్ బేస్లు కానీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయినాయి. పాకిస్తాన్కి అసలు శక్తి లేకుండా శక్తిహీనం చేయడంలో భారత్ సక్సెస్ అయింది. ఇప్పుడు అటు బెలూచిస్తాన్ కానీ ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ చుట్టుముడుతున్నాయి. ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి టైంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో ఒక యుద్ధ వాతావరణం అయితే నడుస్తుంది. సో ఏదేమైనా కానీ పాకిస్తాన్ మళ్ళీ ఇట్లాంటి కవ్వింపు చర్యలకు దిగితే ఇక పాకిస్తాన్ అనేది భౌగోళికంగా ప్రపంచ పట్టంలో కనిపించకుండా పోతుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో భారత్ ఒకవేళ ఒక్క అడుగు ముందుకేస్తే ఇక పాకిస్తాన్ కరుమరుగైపోద్దని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సుధా శ్రీకాంత్, ఇప్పుడు మనం చూసుకోండి, ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి గట్టిగానే బదులిచ్చింది భారత ఆర్మీ. మరి ఇప్పుడు రాబోయే నిజంగానే కవ్వింపు చర్యలు కనుక జరిగేలా ఉన్నట్లయితే మరి దానికి అందుకు సిద్ధంగానే ఉందా భారత ఆర్మీ? ఖచ్చితంగా ఒక అడుగు వేద్దాం అన్నటువంటి ఆలోచన వస్తేనే చాలు. భారత సైన్యం ముందుగా ఉన్నది, ఇప్పటికే 2.0కి సిద్ధంగా ఉన్నారు. సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది, ఎక్కడా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు.
ఒకవేళ ఉగ్రవాదులు కనిపిస్తే ఏరివేయడానికి పూర్తి స్వేచ్ఛ సైనికులకు ఆ రోజు ఆపరేషన్ సింధూర్ టైంలో ఇవ్వడం జరిగింది. ఆ స్వేచ్ఛ ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. భారత భూభాగంలోకి అడుగుపెట్టి భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే ఖచ్చితంగా దీనికి ప్రతిస్పందన ఉంటుందని గతంలో చెప్పడం జరిగింది. మన రాజ్నాథ్ సింగ్ కూడా అదే చెప్పారు. ఈరోజు ఆర్మీ కమాండర్ కూడా మనోజ్ కుమార్ కటియార్ కూడా అదే విధంగా హెచ్చరించారు. త్రివిధ దళాలు కూడా చాలా సిద్ధంగా ఉన్నాయి. ఏమాత్రం ఒక్క అడుగు పాకిస్తాన్ వేస్తాం అన్నటువంటి ఆలోచన వచ్చినా సరే వెంటనే ఆలోచననే చంపేసేటువంటి పరిస్థితిలో భారత దళాలు ఉన్నాయి. సుధా, లాస్ట్ టైం పెహల్గాం దాడికి సంబంధించి వారు మన భూభాగంలోకి వచ్చి దాడి చేశారు. ఇప్పుడు అదే విధంగా అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే ముష్కరులు మళ్ళీ మన భూభాగంలోకి ప్రవేశించకుండా? ఎగ్జాక్ట్లీ, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని పెంచడం, బార్డర్ లో ఉన్నటువంటి గస్తీని ఇంకా పెంచడం, అటు పాకిస్తాన్ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సర్కరీ ప్రాంతంలో కూడా గస్తీని పెంచుతోంది. సో మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో కూడా ఇప్పటికే రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తూనే ఉంది. సో పాకిస్తాన్ ఇప్పుడు నాకు తెలిసి భారత్ మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అటు బెలూచిస్తాన్ తో పోరాడుతుంది. మోరోవర్ పీఓకేలో కూడా ఉన్నటువంటి ప్రజలంతా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు. సో వాళ్ళందరినీ అణచివేస్తుంది ఆర్మీ. పాకిస్తాన్ ఆర్మీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన లాఠీ చార్జులు చేస్తున్నారు, వాళ్ళపైన కాల్పులు చేస్తున్నారు. ఒకవైపు పీఓకేలో ఉన్నటువంటి ప్రజలు తిరగబడుతున్నారు, ఇంకోవైపు బెలూచిస్తాన్ కూడా తిరగబడుతోంది. పాకిస్తాన్ ఆర్మీ కనిపిస్తేనే చాలు చంపేస్తున్నారు. బెలూచిస్తాన్ లో అక్కడటువంటి ప్రజలు కానీ లేదంటే అక్కడటువంటి వాళ్ళు ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో అఫ్ కోర్స్ అక్కడ వాళ్ళు ప్రతిపాదించినట్టు. సో మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ముత్తాకి కూడా భారత్ పర్యటన 8 రోజుల పర్యటన జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ పైన ఆల్ ఆఫ్ సడన్ గా అటాక్ దిగడం, ఆఫ్ఘనిస్తాన్ కూడా దానికి అంతే రివర్స్ గా ప్రతిస్పందిస్తోంది. సో ఇంతటి అంటే రెండు వైపుల నుంచి యుద్ధాన్ని ఎదుర్కొంటున్నటువంటి పాకిస్తాన్ మళ్ళీ భారత్ నుంచి అంత ఈజీగా అడుగేస్తుందా అన్నది మాత్రం చెప్పలేం. బట్ పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారత్ కు ఖచ్చితంగా ఆగర్భ శత్రువు అని చెప్పాలి. మొదటి నుంచి శత్రువే. కాశ్మీర్ భారత్ పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కాశ్మీర్ విషయంలో వచ్చినటువంటి వివాదం ఇప్పటికీ ఆ వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు సర్కిల్ వివాదం నడుస్తోంది. సో అక్కడ నుంచి గుజరాత్ చాలా సెంట్రిక్. మళ్ళీ ఇంకోవైపు ఏంటంటే ఒక డెవలప్డ్ సిటీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి రాష్ట్రం 25 సంవత్సరాలుగా అప్రతిహతంగా ఒకటే పార్టీ, ఒక సుస్థిర ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ టార్గెట్ చేసి గుజరాత్ ని దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రయోగాలు చేసినా కానీ దాన్ని తిప్పికొడుతూ భారత ఆర్మీ కూడా ఇప్పటికే తిప్పికొడుతూ అడుగులైతే ముందుకేస్తోంది. రైట్ శ్రీకాంత్, అయితే మనం ఇప్పుడు చూసుకుంటే మన జగన్మోహన్ గారు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ వింగ్ కమాండర్ మనతో పాటు. జగన్మోహన్ గారు నమస్తే. నమస్తే అండి. సర్క్రీక్ వివాదంలో ఆ అంశంలో మొన్న రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి హెచ్చరికల్ని తో పాటు కంటిన్యూషన్ గా ఇప్పుడు మనోజ్ కుమార్ కటియార్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఇచ్చినటువంటి ఈ కమాండ్స్ ని ఎట్లా చూడొచ్చు? ఏమైనా ఇంటెలిజెన్స్ విభాగం నుంచి అందినటువంటి సమాచారం ప్రకారంగానే ఈ హెచ్చరికలను చూడొచ్చా? ఎట్లా ఉండొచ్చు జగన్మోహన్ గారు? ఒక దేశంగా మనం చాలా కేటగారికలీ చెప్పామండి, ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతున్నది, ఆపరేషన్ సింధూర్ క్లోజ్ అవ్వలేదు అని చాలా కేటగారికలీ చెప్పారు. సో ఆ పరిణామం చూసుకుంటే ఎలాగైతే ఇప్పటిదాకా మనం ప్రతి వాళ్ళ యాక్షన్ కి మన స్పందన చాలా క్రిస్ప్ గా, క్లియర్ గా, డిసైసివ్ గా చేశామో అదే యాక్షన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, మన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు, ప్లస్ ప్రధానమంత్రి గారు కూడా అలాంగ్ విత్ ఇప్పుడేమో మీరు మన జనరల్ గారు కూడా అదే మాట అన్నారని చెప్తున్నారు. సో మనం దేశ పౌరులంగా మనం వి షుడ్ బి వెరీ క్లియర్. ఏ పరిస్థితిలో కూడా మనం వెనకడుగు వేసుకేదైతే లేదు. ఏ యాక్షన్ ఉన్నా సరే ప్రతి వాళ్ళ యాక్షన్ కి మనం 10 రెట్లు ఎక్కువే చేస్తాం కానీ తక్కువైతే లేదు. ఇప్పుడు అంత రిస్క్ తీసుకుంటుందా? ఎందుకంటే ఓవైపు బెలూచిస్తాన్ తో ఉంది, ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ రాత్రికి ఇప్పుడు కూడా యుద్ధం నడుస్తూనే ఉంది. రెండు దేశాల మధ్య ఆర్మీ అంటే సైనికులనే చంపేసేటువంటి పరిస్థితి, సైనిక శిబిరాలపైన దాడులు జరుగుతున్నాయి. కాశ్మీర్ విషయంలో ఎప్పటి నుంచో ఉంది, రెండు భాగాలుగా, ఒకటి పీఓకే, ఒకటి జమ్మూ కాశ్మీర్. సో కాశ్మీర్ విషయంలో మనం కూడా అన్నాం, అయితే ఉగ్రవాదం పైన మాట్లాడదాం, లేదంటే కాశ్మీర్ పైన పీఓకే గురించి మాట్లాడదాం, ఈ రెండింటి గురించి మాట్లాడడం చెప్పేసి. బట్ పాకిస్తాన్ విషయంలో భారత్ ఎప్పుడు పాకిస్తాన్ని ఖచ్చితంగా కవింపు చర్యలు దిగుతూనే ఉంటుంది. ఈ విషయంలో పాకిస్తాన్ ఇంకేమైనా అడుగులు వేస్తున్నట్టుగా ఏమైనా అనుకోవాలా? ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం వేస్తుందా? అంత ధైర్యం చేస్తుందా? లేదండి. పాకిస్తాన్ చేసే ఏ చర్య అయినా సరే
ధైర్యంతో కూడిందైతే కాదండి. వాళ్ళు చేసేది ప్రతి ఒక్కటి కూడా కుట్రపూర్వకంగానే ఉంటుంది, కానీ ఏదో ధైర్యంగా మనం ఏదో ఒక ఇష్యూ మీద ఏమన్నా చేద్దామని ఎప్పుడు పాకిస్తాన్కి లేదండి. సో అది మనం తీసి మనం చాలా కంఫర్టబుల్ గా పక్కన పెట్టచ్చు. బట్ అలా అని చెప్పి వాళ్ళు పిచ్చి పని చేయరా అన్న నేను నన్ను ఇష్యూరెన్స్ ఇవ్వలేను, ఎవరు ఇవ్వలేము. బికాస్ వాళ్ళు ఎప్పటికప్పుడు అబ్సల్యూట్లీ వాళ్ళ దేశ హితంలో ఉన్న యాక్షన్స్ కూడా తీసుకోరు. అవును, ఏ ఫ్యూ ఇండివిజువల్స్ కి పొలిటికల్లీ కానీ మిలిటరీ కానీ ఇంటర్నేషనల్ ప్రెషర్ మీద ఏదైనా చేయటమే కానీ వాళ్లకు వాళ్ళు ఆలోచించి ఇది కరెక్ట్ అని చెప్పి చేసేదైతే ఎక్కడేం కనిపించదండి. అయితే గీతే ఉగ్రవాద కార్యకలాపాలకు ఏమైనా అడుగులు పడతాయో తప్ప సైనిక పరంగా ప్రభుత్వం పరంగా మాత్రం బహుశా ఎట్లాంటివి ఉండకపోవచ్చు. కానీ ఉగ్రవాదుల్ని మనం అంచనా వేయలేము, ఎందుకంటే కొంచెం మెదడు తక్కువగా ఉంటారు. వాళ్ళ నిర్ణయాలను అక్కడ ఆర్మీకి అర్థం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా అర్థం కాదు. సో ఒక కరుడు కట్టినటువంటి మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో పాకిస్తాన్ ఆర్మీ లేదా పాకిస్తాన్ వాళ్ళని కట్టడి చేయలేకపోతే దెన్ అప్పుడు భారత్ నుంచి చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది బహుశా. అవునండి, అవును. థ్యాంక్ యూ జగన్మోహన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో పాకిస్తాన్ సైనికులు కానీ లేదంటే పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో భారత్ పైన దాడి చేయడానికో లేదంటే భారత్ని కవ్వింపు చర్యలు దిగడానికో భారత్ను అటాక్ చేయడానికో పరిస్థితి మాత్రం లేదు. ఏమైనా అయితే ఉగ్రవాదులు మళ్ళీ భారత్ పైన చూస్తే ఖచ్చితంగా అంటే ఉగ్రవాద చర్యల్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్దే. ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో ఉన్నాయని చెప్పేసి ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో కూడా భారత్ నుంచి ఎంపీల బృందం 7 బృందాలు పోయి ప్రపంచం మొత్తం కూడా చూపించడం. ఇగో ఆపరేషన్ సింధూర్ ఇట్లా చేసినాం, వాళ్ళు ఉన్నటువంటి బేస్ క్యాంపులు ఇవి, ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు, వీటిని కూల్చిన మేము, ఇది ఉగ్రవాద దేశం అని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా చూపించినాయి. ఏమాత్రం ఉగ్రవాద చర్యలు జమ్మూ కాశ్మీర్లో కానీ లేదంటే అఫ్కోర్స్ ఇప్పుడు కూడా అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో కదలికలు మనం చూస్తున్నాం. సైన్యం వాటిని మట్టు పెడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తూనే ఉన్నాం. సో ఈ మధ్య కాలంలో ఎక్కడ ఉగ్ర దాడులు కానీ లేదంటే బస్సుల పైన అటాకులు చేయడం కానీ సామాన్య ప్రజల్ని ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ అటాక్ తర్వాత మళ్ళీ అట్లాంటివి జరగలేదు. ఒకవేళ జరిగితే ఖచ్చితంగా దానికి తీవ్రమైన ప్రతిఘటన ఆపరేషన్ సింధూర్ ద్వారా చూసాం. ఇది ఉగ్రవాదుల కంటే కూడా నవాజ్ షరీఫ్కి లేదంటే పాకిస్తాన్ ఆర్మీ అధ్యక్షులకు భారత్ నుంచి వచ్చినటువంటి సంకేతం. సో వాళ్ళ ఉగ్రవాదుల్ని వాళ్లే కట్టడి చేసుకోవాలి. ఏమాత్రం ఒక్క చిన్న కదలికి వచ్చినా భారత్ పూర్తిగా భౌగోళిక పటంలోనే తీసేయడానికి చాలా సిద్ధంగా ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సాయి సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.